పెళ్లిలో బాలు మీనాకి అడ్డంగా దొరికిపోయిన మాణిక్యం, అందరి ముందు క్షమాపణ చెప్పి నిజాన్ని బయటపెట్టిన మాణిక్యం, రోహిణిని ఇంట్లో నుంచి గెంటేసిన ప్రభావతిని చంప పగలగొట్టిన సత్యం. నిజంగానే ఇదంతా జరగబోతుందా? రోహిణి ఇన్ని రోజులకి అందరికీ కూడా తను ఆడిన నాటకంతో దొరికిపోయిందా? ప్రభావతి ఇంట్లో నుంచి రోహిణిని గెంటేసిన తర్వాత సత్యం ప్రభావతిని ఎందుకు కొట్టాడు, ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. రోహిణి బండారం బయటపడాలని అనుకునే వాళ్ళు తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థౌజండ్స్ లైక్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే రోహిణి బండారం బయటపడాలని అందరూ కూడా కోరుకుంటున్నారు కదా, ప్రభావతికి బుద్ధి రావాలని. కాబట్టి చూసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. పెళ్లిలో పార్టీ చేసుకుందామని ఇద్దరు అబ్బాయిలు మందు బాటిల్తో బాలుకి ఎదురుపడతారు. అప్పుడే బాలు పెళ్లిలో మందు తాగడం ఏంటని వాళ్ళ దగ్గర బాటిల్ తీసుకునడంతో వాళ్ళు వెళ్ళిపోయాక చేతిలో మందు బాటిల్తో మనోజ్కి కనపడతాడు బాలు. అప్పుడే మనోజ్ ఈ సంగతి ప్రభావతికి చెప్తాడు. ఈ పెళ్లి జరగదమ్మా, ఈ పెళ్లిలో మన గౌరవం పోతుంది, మర్యాద పోతుంది, పద వెళ్ళిపోదాం అని అంటూ ఉంటే ఆ మాట విని ఏమైందిరా అని ప్రభావతి అడుగుతుంది. ఆ బాలుగాడు మందు కొడుతున్నాడు, మందు కొడితే అందరినీ కొడతాడు, ఇంకెందుకమ్మా ఇక్కడ ఉండి పరువు పోగొట్టుకునే కన్నా వెళ్ళిపోవడం కరెక్టు అని చెప్తూ ఉంటే, రే ఈ విషయం ముందు మీ నాన్నకి చెప్దాం, మీ నాన్నే కదా వాడిని నెత్తిన పెట్టుకునేది, ఆయనకి చెప్దాము అని అంటూ ప్రభావతి మా సత్యం దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి బాలుగాడు మందు కొడుతున్నాడు, ఇక్కడుండి మన పరువు పోగొట్టుకోవడం కన్నా వెళ్ళిపోవడమే కరెక్టు అని ప్రభావతి చెప్పినా కూడా వినిపించుకోవడం, అర్థం చేసుకోవడం సత్యం. అస్సలు కూడా నువ్వు చెప్పింది నిజం కాదు, ఎందుకంటే బాలు మీనా ఇద్దరు కలిపి పెళ్లి చేస్తున్నారు. ఈ పెళ్లిలో బాలు అస్సలు కూడా పరువు మర్యాదలు తెయ్యాలని అనుకోవడం, తను తాగడం ఆ గ్యారంటీ నాకుంది అని అంటూ ఉంటాడు సత్యం. మీరు అలాగే గ్యారంటీ మీదే ఉండండి, నమ్మకం మీదే ఉండండి, కానీ ఆ బాలు మాత్రం ఖచ్చితంగా మందు తాగుతున్నాడు, వీడి కల్లారా వీడు చూశాడు, చెప్పవేంట్రా అని అడుగుతూ ఉంటే, అవును నాన్న, చేతిలో మందు బాటిల్ గ్లాస్ కూడా ఉన్నాయి అని చెప్తూ ఉంటాడు మనోజ్. ఇంతలో ఇక మీనా వచ్చేసరికి బాలుని కొంచెం జాగ్రత్తగా చూసుకోమ్మా, వాడి చేతిలో మందు బాటిల్ గ్లాస్ ఉన్నాయంట, తాగితే మనిషి కాదు, మళ్ళీ ఏం గొడవ చేస్తాడో అని చెప్తూ ఉంటారు మీనాకి. అప్పుడే మీనా వాళ్ళ మాటలు వినేసి బాలు నిజంగానే తాగుతున్నాడేమో అని అనుకుంటూ తనైతే బాలుని వెతుక్కుంటూ వెళ్తుంది. కానీ ఎక్కడ కూడా బాలు కనిపించడు. కానీ ఇద్దరు ఆడవాళ్ళు ఏంటో ఇక్కడ పెళ్లిలో కూడా మందు తాగేవాళ్ళు ఎక్కువైపోయారు అని మాట్లాడుకుంటూ అయితే ఉంటారు. అప్పుడే బాలు అనే అనుకుంటూ ఉంటుంది మీనా. అలా అనుకుంటూ బాలు దగ్గరికి వెళ్తుంది. అసలు ఏంటి మీరు, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? మనకంటూ ఒక గౌరవం ఉంది కదా, మరి ఆ గౌరవాన్ని ఎందుకు చెడగొట్టుకోవాలనుకుంటున్నారు అని అడుగుతూ ఉంటుంది మీనా బాలుని. అసలు ఏమైంది మీనా, ఎందుకు నువ్వు అలా మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు అని అడుగుతూ ఉంటాడు బాలు. మీకు అర్థం కాదు, నన్ను ఎప్పుడు అర్థం చేసుకున్నారు గనక ఇప్పటికే అత్తయ్య నన్ను దూరం పెట్టి అందరి ముందు కూడా నన్ను అవమానపరిచింది. ఇప్పుడు మందు తాగి తమరు కళ్యాణ మండపంలో చిందులు వేస్తే ఇక నన్ను మాటలతోనే చంపేస్తుంది అని అంటూ ఉంటుంది మీనా. ఏంటి నేను తాగానా, నీకేమైనా మతిపోయిందా ఏంటి, నేను తాగడం ఏంటి అని అడుగుతూ ఉంటాడు బాలు. ఇక బాలు అలా అడిగేసరికి అప్పుడు ఇంకా అంటూ ఉంటుంది మీనా, మీరు మందు తాగుతున్నారని మనోజ్ చెప్పాడు, అత్తయ్య మావయ్య కూడా జాగ్రత్తగా ఉండమని నాకే హెచ్చరిస్తున్నారు అని చెప్తూ ఉంటుంది మీనా. ఓహో, ఆ మనోజ్ గడు చేసిన పని, మీ చేతిలో మందు బాటలు గ్లాస్ కూడా మీ అన్నయ్య చూశారంట అని మీనా అడగడంతో వాడు చెప్తూ, నువ్వు నమ్మడం ఇంకా బాగుంది మీనా, నా చేతిలో మందు బాటలు గ్లాస్ ఉన్నమాట నిజమే అని అడుగుతాడు బాలు. అయితే మీరు తాగారు అని అంటూ ఉంటుంది మీనా. ఏయ్, చెప్పేది పూర్తిగా వినవేంటి నువ్వు, నేను కాదు మందు కొట్టింది, ఎవరో ఇద్దరు అబ్బాయిలు మందు కొడదామని బాటిల్ గ్లాసు పట్టుకెళ్తుంటే ఇది పెళ్లి కదా, మంచిది కాదు అని పనిచేసే వాళ్ళు ఎవరో తాగాలని చూశారు, నేను దగ్గర వాళ్ళు బాటిల్ తీసేసుకున్నాను అని చెప్తూ ఉంటాడు బాలు. అయినా సరే మీనా నమ్మదు. ఇంతలో రవి వచ్చి, వదిన నువ్వేంటో హడావుడిగా వస్తుంటే వచ్చాను, ఏం జరిగిందని అడుగుతూ ఉంటే అప్పుడే వాసన చూడమని ఇక బాలు అయితే నోరు అయితే చాపుతాడు రవి ముందు. ఏంటన్నయ్య నువ్వు అని అంటూ ఉంటే,
రేయ్, నా దగ్గర మందు స్మెల్ వస్తుందా అని అడుగుతూ ఉంటే, లేదన్నయ్య, మీ దగ్గరేమి మందు స్మెల్ రావడం లేదు అని చెప్తూ ఉంటాడు రవి. మీ వదినికి అర్థమయ్యేలా చెప్పు, నేను తాగలేదని. తాగితే బాలు ఇలా ఎందుకుంటాడు? నిన్ను అందరి ముందు అవమానించి మాట్లాడిన మా అమ్మని ఎప్పుడో రఫ్ ఆడించేసేవాడిని అని అంటూ ఉంటాడు బాలు. వదిన, అన్నయ్య తాగలేదు, తెలుస్తున్నాడు కదా తాగలేదని. తాగారని ఎందుకు అనుకుంటున్నారు మీరు అని అడుగుతూ ఉంటాడు రవి. అప్పుడు ఇక బాలు దగ్గరికి వెళ్ళి తను కూడా వాసన చూస్తుంది. బాలు తాగలేదని అనుకుంటుంది. ఏమనుకోకండి, మీకు తాగే ఉద్దేశం లేకపోయినా మిమ్మల్ని చెడగొట్టడానికి ఉంటారు కదా, అదే భయమేసింది అని అంటూ ఉంటుంది మీనా. ఇంతలో మందు బాటిల్ బాలు చేతిలో పెట్టేసిన అబ్బాయిలిద్దరూ ఎదురుపడతారు. రే, ఇలా రండ్రా, ఇలా రండి అని బాలు అయితే పిలుస్తాడు. ఏంటన్నా అని అడుగుతూ ఉంటే, రే, నిజం చెప్పండి, ఆ మందు బాటిల్ ఎవరిది నా దగ్గరున్నది అని అడుగుతూ ఉంటాడు. నాదే అన్నా, నువ్వే కదా దారిలో తీసేసుకున్నావు తాగొద్దని అని, వెళ్ళేటప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు ఇస్తానన్నావు అని అంటూ ఉంటే, ఆ అవును కదా, ఇదిగో తీసుకో తీసుకో మందు బాటిల్ అని ఇచ్చేస్తాడు. అప్పుడే ఇక మీనా, సారీ అండి, వాళ్ళ మాటలు విని మిమ్మల్ని నేను అపార్థం చేసుకున్నాను, ఏమీ అనుకోకండి అని అంటూ ఉంటారు. ఇంతలో ఇక పెళ్లి ముహూర్తం అయితే సమయం వచ్చేస్తుంది. పెళ్లి ముహూర్త సమయం వచ్చేసిన తర్వాత పెళ్లిపీటల మీద పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూర్చుంటారు. ఆ తర్వాత ఎవరూ లేని సమయంలో ఇక ఈ దొంగ వచ్చింది కదా పద్మ, ఆ దొంగ అయితే పెళ్లి కూతురి గదిలోకి వెళ్ళి డబ్బు నగలు అన్నీ కూడా బ్యాగులో తీసుకుంటుంది. ఇక బ్యాగులో తీసుకొని ఎప్పుడెప్పుడు తప్పించుకుందామని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో తాళి కట్టే ముహూర్తం రావడంతో రంగారావు మాణిక్యాన్ని కూడా రమ్మంటాడు. ఇంతలో జనం అందరూ కూడా ఒకేసారి వచ్చేసరికి మాణిక్యం వెనకాలే ఉండిపోతారు. మొత్తం బాలు వాళ్ళందరూ కూడా ఎదురు కూర్చొని ఉంటారు పెళ్లికి. అప్పుడు ఇక మాణిక్యం ముందుకు వచ్చి అక్షింతలు వెయ్యాలనుకునే లోపం ఇలాగా కిచెన్లో వంటతను కళ్ళు తిరిగి పడిపోయాడు అని చెప్తూ ఉంటారు. అప్పుడు ఇక అక్షింతలు వేసేసి ఇక వెంటనే మాణిక్యం వంటగదిలోకి వెళ్ళి వంటలు చేసి అతను క్షణంగా పడిపోవడంతో అతనంటే చాలా ఇష్టం మాణిక్యానికి. దాంతో అతన్ని తీసుకొని హాస్పిటల్కి అయితే వెళ్ళిపోతాడు మాణిక్యం. ఇక్కడ ఏర్పాట్లు ఇక్కడ చేసుకోండి, నేను ఇప్పుడే వస్తానని మాణిక్యం వెళ్ళిపోతాడు. మాణిక్యం వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఇక అందరూ కూడా భోజనాలకైతే వస్తారు. ఇక భోజనాలు అందరూ కూడా చేస్తారు. సత్యం ప్రభావతికి ఇలాగా ముగ్గురు కొడుకులు ముగ్గురు కోడలికి భార్యాభర్తలు తినిపించుకుంటూ ఉంటారు. ఇక మాణిక్యం లేకపోవడంతో ఇక రోహిణి బండారం కళ్యాణ మండపంలో అయితే బయటపడదాం. తర్వాత ఇక విద్యకి అబద్ధం చెప్పి మురళి రప్పిస్తాడు. అప్పుడే మురళిని రోడ్డు మీదే బాగా ఉండడం చూసి విద్య షాక్ అయిపోతూ, ఎవరు నీకు యాక్సిడెంట్ అయిందని ఇక్కడికి రమ్మని లొకేషన్ పంపారు ఎవరు అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే విద్య అలా అడగడంతో, నేనే రమ్మన్నాను, నేనే ఫోన్ చేశాను, ఫేక్ కాలు అని చెప్తాడు. నీకు అసలు బుద్ధుందా? నేను అర్జెంట్ పని మీద వెళ్తుంటే ఇలాంటి మాటలా మాట్లాడేది? నీకేదో అయిపోయిందని నేను ఎంత కంగారు పడుతూ వచ్చానో తెలుసా, ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా అని అడుగుతూ ఉంటుంది విద్య. అప్పుడే మురళి, నిన్ను చూడాలనిపించింది, నీతో నేను మా ఇంటికి నిన్ను తీసుకువెళ్ళాలనిపించింది, ఈరోజు చాలా మంచి రోజు, రా వెళ్దామని అంటూ ఉంటే అప్పుడు ఇక విద్య, అమ్మో ఇలాగా రెడీ అయ్యి వచ్చేదాన్ని కదా అని అడుగుతూ ఉంటుంది విద్య. నువ్వు రెడీ అవ్వకపోయినా అందంగా ఉంటావులే, వచ్చి బైక్ ఎక్కు, నీ స్కూటీ అక్కడ పార్క్ చెయ్యి అని అంటూ ఉంటాడు. అప్పుడు ఇక మురళి అలా చెప్పడంతో ఇక వాళ్ళ అమ్మా నాన్నకి పరిచయం చేద్దామని అనేసరికి ఫోను తన స్కూటీలో వదిలేసి మురళి బైక్ మీద వెళ్ళిపోతుంది విద్య. ఇక దాంతో తర్వాత రోహిణి ఫోన్ చేసిన విద్య ఫోన్ అయితే పనిచేయదు. అందరూ కూడా ఇక పెళ్ళైపోయింది కదా, భోజనాలు చేసి ఇంటికి బయలుదేరుతారు. ఇంతలో సత్యం, మీరు రావడం లేదా అని అడుగుతూ ఉంటే, లేదు నాన్న, ఇక్కడ డెకరేషన్ ఉంది కదా, వాటి సంగతి చూసుకొని వస్తాము అని చెప్తూ ఉంటారు. అప్పుడు ఇంకా వెళ్ళిపోతారు. ప్రభావతి కుటుంబం అంతా కూడా ఇంటికి బాలు మీనా మాత్రమే ఉంటారు. ఇంతలో మాణిక్యం హాస్పిటల్ నుంచి వస్తాడు. వచ్చావా మాణిక్యం తమ్ముడు, నీకోసమే మా అల్లుడు కూడా మా మావయ్య ఎక్కడ అని కలవరించేస్తున్నాడు. ఇప్పుడు ఆ చెఫ్కి ఎలా ఉంది వంట అతనికి అని అడుగుతూ ఉంటే, అతనికి బాగానే ఉంది అన్నయ్య, అంతా కూడా ఆ తల్లి దయ వల్ల బాగానే ఉంది అని చెప్తూ ఉంటాడు. ఇక చెప్పిన తర్వాత వెళ్ళి వాళ్ళకి అక్షింతలు వెయ్యి మళ్ళీ దగ్గరికి వెళ్ళి ఫోటో తీయించుకుందు పదా అని
రంగారావు అయితే మాణిక్యాన్ని తీసుకొస్తూ ఉంటాడు. అప్పుడే మాణిక్యం వీళ్ళ గురించి నేను 2 దండలు కూడా తీసుకొచ్చాను అని ఆ దండలతో సహా పూల దండలతో సహా మాణిక్యం అయితే స్టేజ్ మీదకి వస్తూ ఉంటాడు. అలా మాణిక్యం స్టేజ్ మీదకి వస్తూ ఉండగానే అప్పుడు బాలు మీనా వస్తూ ఉంటారు. ఒకరికొకరు ఎదురు పడతారు. మాణిక్యం బాలు మీనాని చూసి అయిపోయింది, నేను అడ్డంగా ఇరుక్కుపోయాను అంటూ షాక్ అయిపోతూ ఉంటాడు. తరువాత మీనా బాలు మాణిక్యాన్ని చూసి దొరికాడు మీనా అని అంటూ ఉంటాడు. ఇక ఆ మాట విని ఒక్కసారి వాళ్ళిద్దరిని చూసి షాక్ అయిపోయి మాణిక్యం అయితే ఏం మాట్లాడాలో కూడా తెలీదు. ఓ మలేషియా మావయ్య గారు, మీరా ఎప్పుడెప్పుడు వచ్చారు ఇక్కడికి? అయినా ఈ పెళ్ళి మీకేం సంబంధం అని అడుగుతూ ఉంటే అప్పుడు ఇక బాలు అలా అడిగేసరికి రంగారావు, ఇతను మలేషియా ఏంట్రా, మలేషియా నుంచి రావడం ఏంటి? ఇతని పేరు మటన్ కొట్టు మాణిక్యం, ఇక్కడే బస్తీలో మటన్ కొడుతుంటాడు. అలాగే ఎవరనుకున్నావు, సుందరి వాళ్ళ ఆయనకి స్వయంగా మేనమావ. ఆ రోజు మీరు మా గురించి సంబంధం మాట్లాడడానికి వెళ్తే తర్వాత సంబంధం గురించి మాతో మాట్లాడడానికి ఇతనే వచ్చాడు. మీతో ఎన్నిసార్లు పరిచయం చేయాలనుకున్నా కుదరలేదు అని అంటూ ఉంటున్నాడు. అప్పుడు ఇక రంగా, మావా ఇతను గురించి నాకు మొత్తం తెలిసిపోయింది అని చెప్తూ ఉంటే ఇక ఆ మాట విని అప్పుడు ఇక మాణిక్యం షాక్ అయిపోతూ ఉంటాడు. ఎంత నాటకం ఆడావు, రోహిణి మేనమావగా వచ్చి మమ్మల్ని ఎంత మోసం చేశావు అని అంటాడు బాలు. మోసం చేయడం ఏంట్రా అని అనగానే జరిగిందంతా కూడా చెప్పడంతో డబ్బు కోసం మరి ఇంత దిగజారిపోయే ప్రవర్తన మీది అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే రంగా ఇక మాణిక్యం 2 చేతులు జోడించి, లేదన్నయ్య, నేను ఎటువంటి మోసం చేయలేదు. నా దగ్గరికి వచ్చి నాకు సినిమాలో ఛాన్స్ ఇప్పిస్తామని నాటకం ఆడారు విద్యా రోహిణి. ఇద్దరు నాటకం ఆడి ఇలా నా చేత నాటకం ఆడించారని మొత్తం నిజాన్ని బయట పెడతాడు. అప్పుడే తను తీసుకొచ్చిన పూలదండల్ని మాణిక్యం మెడలో వేసి ప్రభావతి దగ్గరికి తీసుకొస్తారు బాలు మీనా ముందైతే లోపలికి రారు. తర్వాత మాణిక్యమే వస్తాడు. మాణిక్యం మెడలో దండలతో రావడం చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు ఇంకా రోహిణి ఇక షాక్ అయిపోతూ, ఏంటి మాణిక్యం ఇలా వచ్చావేంటి, నీకేమన్నా పిచ్చి పట్టిందా అని అడుగుతూ ఉంటుంది. దగ్గరికి వెళ్ళి ఏమీ మాట్లాడడం, మౌనంగా అయితే ఉంటాడు. అలా మౌనంగా ఉండడం చూసి, ఇదేంటి ఇలా మౌనంగా ఉన్నారు, ఏమైంది, ఇలా రండి కూర్చోండి అని అంటూ ఉంటే వెనక నుంచి బాలు మీనా వస్తారు. ఇక బాలు మీనా వచ్చి ఇలా అంటూ ఉంటారు, ఆయన కూర్చోవడానికి రాలేదు, ఆయనకి సుందరి పెళ్లిలో అన్నీ కూడా చూసుకోవాలి కదా, లేట్ అయిపోతుంది అని అంటూ ఉంటాడు బాలు. సుందరి పెళ్లికి ఇతనికి సంబంధం ఏంటి అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. ఇతను ఎవరో కాదు, సుందరిని పెళ్లి చేసుకున్న సురేష్కి స్వయంగా మేనమావ. అన్నీ కూడా పనులు తనే చూసుకుంటున్నాడని రంగామావ చెప్పాడు కదా, ఇతని గురించే అని అనగానే, రే నీకేమైనా మతిపోయిందా, ఇతను ఎవరనుకుంటున్నావు, రోహిణి మేనమావ, పెద్ద బిజినెస్ మ్యాను అని అనడంతో, రే బిజినెస్ మ్యాను లేదు ఏమీ లేదురా, మిమ్మల్ని రోహిణి పాప మోసం చేసింది అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి. ఏం మాట్లాడుతున్నావురా అని అనగానే, అవును, నీ పెద్ద కోడలు కోటీశ్వరరాలు అంటూ ఓ తెగ విర్రవీగావు కదా, నీ పెద్ద కోడలు నిన్ను పాతాళంలోకి తొక్కేసింది, తను కోటీశ్వరరాలు కాదు, మటన్ కొట్టే ఇతనికి డబ్బులు ఇచ్చి అబద్ధం చెప్పించింది అంటూ నిజాన్ని బయట పెడతాడు బాలు. అప్పుడు ఇక మాణిక్యం కూడా సత్యం దగ్గరికి వెళ్ళి దండం పెడుతూ, నన్ను క్షమించండి, సినిమాలో శాంతి చేస్తానన్నదని నేను రోహిణితో చేతులు కలిపాను, కానీ మీ కుటుంబాన్ని విడదీయాలని కాదు, నాశనం చెయ్యాలని కాదు అని మాణిక్యం అయితే చెప్తాడు. నన్ను క్షమించు రోహిణి పాప, నిజం నిప్పు లాంటిది, ఎప్పటికైనా బగ్గుమనక తప్పదు అని వెళ్ళిపోతాడు చెప్పేసి మాణిక్యం. అప్పుడు ఇక ప్రభావతి మౌనంగా ఉంటుంది. మౌనంగా ఉన్న ప్రభావతిని చూసి ఇక అడుగుతూ ఉంటుంది మీనా, ఏంటత్తయ్య మౌనంగా ఉన్నారు, మీ పెద్ద కోడలు కోటీశ్వరరాలు, పెళ్లిలో అందరికీ ఎంతో గొప్పగా చెప్పుకున్నారు కదా, స్థాయి లేదు అది లేదు అని స్థాయి గురించి కూడా మాట్లాడారు కదా, నాకు కనీసం పుట్టిల్లు చెల్లెలు తమ్ముడు ఉన్నారు, మీ కోడలికి అసలు పుట్టిల్లే లేదు కదా, మరి తను కోటీశ్వరరాలు కూడా కాదని ఇప్పుడే మీకు రుజువున అయిపోయింది, మరి ఇప్పుడేం మాట్లాడడం లేదేంటి అని అడుగుతూ ఉంటే అప్పుడు ఇక రోహిణి ప్రభావతి దగ్గరికి వెళ్ళి, నన్ను క్షమించండి అత్తయ్య,
నేను మనోజ్ని పెళ్లి చేసుకోవాలని నాటకం ఆడాను తప్ప మిమ్మల్ని మోసం చెయ్యాలని కాదు అంటూ క్షమాపణ అడుగుతుంది రోహిణి ప్రభావతిని. అప్పుడు ఇక ప్రభావతి చెంప పగలగొట్టి, రే మనోజ్, 20 నిమిషాల్లో అది నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోకపోతే మాత్రం అస్సలు కూడా దీన్ని క్షమించను, ఈ జన్మలో క్షమించను అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడు ఇక ప్రభావతి మాటలకి, అత్తయ్య నన్ను క్షమించండి, నిజంగా నేను తప్పు చెయ్యాలని చెయ్యలేదు, పరిస్థితులు అలా దారి తీశాయి. మీరు కోటీశ్వరరాలు కోడలే కావాలని అన్నప్పుడు అప్పుడు ఆ మాట విని నేనే కోటీశ్వరరాల్ని అని చెప్పి అబద్ధం చెప్పి మనోజ్ని పెళ్లి చేసుకున్నాను అని అనడంతో ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడే మనోజ్ కూడా ఇక ప్రభావతి అంటుంది, నీ క్షమాపణలు పశ్చాత్తాపాలు నాకు అవసరం లేదు, నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతావా, మెడపట్టుకొని బయటికి గెంటేయమంటావా అని అడుగుతూ ఉంటే మనోజ్, నువ్వన్నా చెప్పు మనోజ్, నిన్ను చూడకుండా కూడా నేను ఉండలేను మనోజ్ అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు ఇక రోహిణి, అది నువ్వు తప్పు చేసేటప్పుడు ఈ నిజం బయట పెడితే నా పరిస్థితి ఏంటా అన్న రోజు నువ్వు గుర్తించుకోవాలి. నీ మాటలు విని నేను చాలా తప్పులు చేశాను అని అసహించుకుంటాడు రోహిణిని. తరువాత రోహిణి బ్యాగ్ తీసుకువచ్చి ప్రభావతి రోహిణి చెయ్యి పట్టుకొని బయటికి తీసుకువెళ్ళి, నువ్వు నా ఇంట్లోకి అడుగు పెట్టావంటే ఈసారి నేనేం చేస్తానో నాకే తెలీదు అని ఇక రోహిణిని ప్రభావతి బయటికి గెంటేస్తుంది. అలా గెంటేసిన తర్వాత అప్పుడే ఇక లోపలికి వచ్చి, రోహిణి ఇంత మోసం చేస్తుందని అస్సలు కూడా అనుకోలేదు. రోహిణి చేసిన మోసం మామూలు మోసం కాదు, తను ఇంతకి తెగిస్తుందా, చూసారా రోహిణి ఎంత మోసం చేసిందో, వీడి జీవితాన్ని నాశనం చేసేసింది అని అంటూ తిట్టుతుంది సత్యం దగ్గర. అప్పుడు ఇక సత్యం మాట్లాడకుండా ఉంటాడు. కోటీశ్వరాలని మన దగ్గర నాటకం ఆడింది, మా అమ్మ చనిపోయింది, మా నాన్న మలేషియాలో ఉన్నాడు అని మన దగ్గర ఎన్ని నాటకాలు ఎన్ని అబద్ధాలు చెప్పింది అని అంటే ఇక ప్రభావతి అయితే తిట్టుకుంటూ ఉంటుంది. అప్పుడే సత్యం ప్రభావతిని చంప పగలగొడతాడు. ప్రభావతిని చంప పగలగొట్టి ఇలా అంటూ ఉంటాడు, చేతులు కాలాక ఇప్పుడు నువ్వు ఆ చేతులను ఆర్పుకోవాలన్నా ఆర్పుకోలేవు, అసలు ఏం మాట్లాడుతున్నావో, డబ్బు పిచ్చిలో డబ్బుంటే చాలు ఏదైనా కూడా వస్తుందని ధ్యాసలో ఉండి డబ్బు పిచ్చి డబ్బు మైకం పట్టి నీకు మనోజ్ గాడి జీవితాన్ని నాశనం చేశావు అని అంటూ ఉంటాడు. ప్రభావతిని చంప పగలగొట్టి సత్యం, నేను నాశనం చేయడం ఏంటి, నువ్వే కదా నాశనం చేశావు, అసలు పెళ్లి కుదిరినట్టు కానీ నాకు కూడా చెప్పావా, ఏమీ చెప్పలేదు. ఆ అమ్మాయిని ఇంటి కోడలుగా చేసుకోవాలని నిర్ణయించుకున్నాక తను కోటీశ్వరాలు అని చెప్పావు, అప్పటికి నేను బాలు అంటూనే ఉన్నాము, తను ఎవ్వరో ఎక్కడి నుంచి వచ్చిందో తను పుట్టు పూర్వతరాలేంటో మొత్తం తెలుసుకోమన్నాను. లేదు తను కోటీశ్వరరాలు, వాళ్ళ నాన్నతో గొడవ పెట్టుకొని ఇండియా వచ్చేసిందంటూ ఆ రోజు నా దగ్గర చెప్పావు, మరి ఈ రోజు ఎందుకు నువ్వు రోహిణిని అబద్ధం చెప్పిందని బయటికి గెంటేస్తున్నావు, నువ్వు కదా రోహిణి మోసం చేయడానికి కారణం అని అంటూ ఉంటాడు సత్యం. ఆ రోజే గనక నీ గురించి గట్టిగా ఎంక్వైరీ చెయ్యాలి, మీ నాన్న ఫోటో చూపించు, ఫోన్ నెంబర్ ఇవ్వని ఏమీ అడగకుండా తను పెళ్లి కూడా సింపుల్గా చేసేవచ్చు, ఎవరిని పిలవద్దు అని అన్నప్పుడు కూడా నీకు అనుమానం రాలేదు. ఊరికి మా అమ్మ వాళ్ళ ఊరికి మేనమావనంటూ తీసుకొచ్చింది, వాడు మేక భాషలో మాట్లాడేటప్పుడే గుర్తుపట్టాల్సింది, అప్పటికి బాలుకి అనుమానం వస్తూనే ఉంది, తను ఏదోలాగా నిజాన్ని బయట పెట్టాలనుకున్నాడు. నాకు దరిద్రాన్ని తీసుకువచ్చి ఇంటి మీద పెట్టావు అని మీనా గురించి ఎప్పుడు గొడవ జరిగినా ఎన్నెన్ని మాటలు అంటావో, మరి ఇప్పుడు నువ్వొక దరిద్రాన్ని తీసుకువచ్చి ఈ ఇంటి పరువుని తీసేసావు కదా, కోటీశ్వరరాలు అని ఒక్క మాట చెప్పంగానే ఆ మాటతో నువ్వు కూడా డబ్బున్న దానివి అయిపోయావనుకుంటూ ఆ డబ్బు పిచ్చిలో నీ కొడుకు జీవితాన్నే నాశనం చేసావు కదా. తను వచ్చిన దగ్గర నుంచి మోసం మీద మోసం చేస్తూనే ఉంది, కానీ నువ్వు మాత్రం తనని ఎప్పుడూ కూడా తప్పు పట్టలేదు. ఏదో 2-3 సార్లు నీకు తెలియకుండా చేశారని కొట్టావు, ఆ రోజు కూడా ఆ డబ్బు తీసుకుంటున్నామని చెప్పి చేసుంటే కొట్టేదానివి కాదు, సరిపెట్టేదానివి. మీనాని నీ స్థాయి అంతా, నీ పుట్టింటి బ్రతుకంతా అన్నావు, ఇప్పుడు నీ పెద్ద కోడలికి పుట్టిల్లు లేదు, తనకి ఒక స్థాయి కూడా లేదు,
ఎక్కడి నుంచి వచ్చిందో, ఎలా వచ్చిందో, ఎవరికి పుట్టిందో కూడా తెలీదు. ఇప్పుడేమంటావు? నేను తీసుకొచ్చిన మీనా సంబంధం గొప్పదా, నువ్వు చూసిన ఆ సంబంధం గొప్పదా అని సత్యమైతే ప్రభావతికి ఊహించని షాక్ ఇచ్చేస్తాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.